Good morning, Pillalu. Good morning, sir. How are you all? I am fine, sir. Thank you, sir. How are you, sir? Right, me also fine. Thank you. Sir, third, fourth, fifth. ఓకేనా ఈ మూడు తరగతుల పిల్లలకి ఇవాళ మ్యాథమెటిక్స్ ఫండమెంటల్స్ చెప్తా. అంటే వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, పూనికలు మరియు కొలతలు అనేటటువంటి పాఠం ఇది. అన్ని క్లాసుల వాళ్ళు వినొచ్చు, ఒక క్లాస్ వాళ్ళు కాదు. అందుకని మీరేం బుక్స్ ఏమి ఓపెన్ చేయక్కర్లేదు, నేను చెప్పేది వినండి. ఓకేనా? మిగిలిన వాళ్ళు ఉంటే రాసుకోండి. చెప్పే పాఠం పేరు ఏంటంటే పూనికలు మరియు కొలతలు. ఓకేనా? వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకేనా? వినండి జాగ్రత్తగా. మిగిలిన పుస్తకాలను లోపల పెట్టి నేను చూడకండి, నేను చెప్పిందే వినండి అందరూ కూడా. ఇప్పుడు మీరు అందరూ షాప్కి వెళ్తారు కదా, మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఏదైనా మీకు కొని తీసుకుని షాప్కి పంపుతారు కదా. మీరు షాప్కి వెళ్ళి కొనే వస్తువులు చెప్పడం మళ్ళీ ఉదాహరణ ఒకటి చెప్పండి. అలాంటి కాదు, మామూలు కిరాణా కొట్టుకు వెళ్తారు కదా, అలాంటివి. కిరాణా కొట్టుకు వెళ్తారా? పప్పు కొంటారు కదా, పప్పు కొంటారు. అలాగే బెల్లం కొంటారా? పప్పు కొన్నప్పుడు లేదా బెల్లం కొన్నప్పుడు ఏమని అడుగుతారు? వాళ్ళని ఎంత మంది అడుగుతారు? అర కేజీ అని అడుగుతారు. అవునా? అర కేజీ అనో పావు కేజీ అంటే 5 రూపాయలు 10 రూపాయలు అని అడగలండి. ఏమని అడుగుతారు? పావు కేజీ ఇవ్వండి లేదా అర కేజీ ఇవ్వండి అంటారు. ఇంకా తక్కువ చెప్పాలంటే గ్రాముల్లో కూడా చెప్తాను. ఎప్పుడైనా గ్రాముల్లో అంటాం. ఎన్ని గ్రాములు అడుగుతారు? 200 గ్రాములు అంటారు, లేదా 100 గ్రాములు కూడా అడుగుతుంటారు. గ్రాము అంటే ఏమిటి అసలు? వెళ్తున్నారు, షాప్కి వెళ్తున్నారు కదా మీరు. ఓకేనా? మీరు అందరూ షాప్కి వెళ్తున్నారు, అక్కడ ఏదో ఒక సామాన్ కొంటున్నారు. గ్రాములు అంటున్నారు, అర కేజీ ఇవ్వండి అంటున్నారు, లేదా కేజీ ఇవ్వండి అంటున్నారు, లేకపోతే 100 గ్రామ్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అవునా? మరి అసలు గ్రామ్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారు దాని గురించి? గ్రాము అంటే ఏమిటి? ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? బరువు అని చెప్పుకున్నాం కదా. పప్పులు కానీ ఉప్పులు కానీ బెల్లం అలాంటి కిరాణా కొట్టుకెళ్ళి మనం తెచ్చుకునేటటువంటి సామాన్లు ఏవైతున్నాయో వాటన్నింటినీ మనం గ్రాముల్లో కొలుస్తాం. దేంట్లో కొలుస్తాం? గ్రాము అంటే ఏంటంటే, గ్రామ్ అంటే చూడండి, ఇంగ్లీష్లో దీన్ని గ్రామ్ అంటారు, తెలుగులో గ్రాము అంటారు. గ్రాము అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ వస్తువులైనా సరే ఎంత ఉంది అంత ఉంది అని చెప్పాలనుకోండి, ఏదో ఒక కొలత ఉండాలి. కొలత ఉండాలా వద్దా? కొలత ఉండాలి కదా ఖచ్చితంగా. దేనికైనా సరే కొలత ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎంత పొడుగున్నానంటే ఏమని చెప్తాను? ఎంత పొడుగున్నామని చెప్పలేం కదా. లేదా ఎంత పొడుగున్నా అంటాను. ఎంత పొడుగుంటే ఎంత, నేను ఎంత పొడుగున్నాను అనుకోండి, నేను నా చేతితో ఎంత వస్తుంది, మీ చేతితో ఎంత వస్తుంది? ఎంత పొడుగుంటే ఎంత వస్తుంది? మీరు చెయ్యెత్తే చిన్నపిల్ల కదా, మీరు చెయ్యెత్తిన ఇక్కడ దాకా వస్తుంది, నేను చెయ్యెత్తే ఎంతవరకు వస్తుంది. నేను ఎవరైనా కానీ ఆ చెట్టు ఎంత పొడుగుందని అడిగారు అనుకోండి, నేను ఎంత పొడుగుందంట నా చెయ్యి. మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీ చెయ్యి కూడా ఎత్తారనుకోండి, రెండు సమానం అవుతాయా? మీ చెయ్యి ఏమవుతుంది? కింద ఉంటుంది, నా చెయ్య ఎత్తు. ఇంకా నాకంటే పొడుకోని వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళ చెయ్యి ఇంకా పొడుకోండి. అవునా కదా? అంటే సమానమైన కొలత ఎవరు చెప్పలేం. అలాగే బరువు చెప్పామనుకోండి, షాప్కి వెళ్ళామనుకోండి, ఒక షాప్కి వెళ్ళామనుకోండి, 10 రూపాయలు ఇవ్వండి అని అడిగామనుకోండి. కొంతమంది ఎంత ఇస్తారు? 10 రూపాయలు ఒక షాప్కి వెళ్ళాం, 10 రూపాయలు కందిపప్పు ఇవ్వండి అని అడిగాము ఫర్ ఎగ్జాంపుల్. 10 రూపాయలు ఒక షాప్కి వెళ్ళారనుకోండి, ఎంత ఇచ్చాడు అనుకోండి. ఇంకో షాప్కి వెళ్ళారనుకోండి, ఎంత ఇచ్చాడు అనుకోండి. ఇంకో షాప్కి వెళ్ళారనుకోండి, ఇంతే ఇచ్చాడు అనుకోండి. దానికి ఏమైనా లెక్క సరిపోతుందా? సరిపోదు. 10 రూపాయలకి ఏమో ఇక్కడ ఎంత ఇచ్చారు, ఇంకో చోట ఎంత ఇచ్చారు, ఇంకో చోట ఎంత ఇచ్చారు. అలా అయితే ఏ షాప్ ఆ షాప్ మారిపోతుంది. అవునా కదా? అందుకని అన్నిటికీ కలిపి ఎలా ఉండాలి? ఏదో ఒక లెక్క ఉండాలి, ఒక సమానంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే 10 రూపాయలకి ఇంతే ఇవ్వాలి, 10 రూపాయలకి ఇంతే ఇవ్వాలి. ఏ షాప్కి వెళ్ళండి, కాకినాడలో కొనండి, ఢిల్లీలో కొనండి, లేదా మన ఊరు కాసులూరులో కొనుక్కోండి. ఓకేనా? వేరెవర్ యు గో, అది ఏమవ్వాలి? అది వెయిట్ ఎంత ఉండాలి? అంతా కలిపి సమానంగా ఉండాలి. అందుకని సమానంగా ఉండడానికి ఈ బరువులన్నింటినీ కూడా ఒకే ఒక విధానంలో కొలవాలి. బరువులన్నీ ప్రపంచం మొత్తం మీద అన్ని బరువులు ఒక కేజీ కందిపప్పు అన్నాం అనుకోండి, కేజీ కందిపప్పు, కేజీ దాల్ వెళ్ళి కొన్నాం అనుకోండి, ఏ షాప్కి వెళ్ళినా సరే ఇంతే రావాలి. కేజీ బరువు అంటే తెలుసు, ఇంత ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంత అనుకుందాం, ఇంతే అవ్వాలి. అందుకని ఢిల్లీలోనేమో కేజీ దాల్ అంటే ఎంత వచ్చి, కాజ్నూర్లో ఎంత రాదు. కేజీ అంటే ఎక్కడైనా
అదే బరువు అవ్వాలి, అదే బరువు అవ్వాలి. కేజీ అంటే అర్థం తెలుసా మీకు? కేజీ అంటే ఏమిటి? షాప్కి వెళ్తాం కదా కేజీ అనుకుంటున్నాం కదా, కేజీ అంటే ఏమిటి తెలియదు కదా. కేజీ అంటే కిలోగ్రాము, ఓకేనా? కిలోగ్రామ్, కేజీ, కేజీ, కిలోగ్రామ్ అంటారు. కిలో అంటే 1000 అని అర్థం. ఎంత? 1000. ఇప్పుడు కిలోగ్రామ్ అంటే ఎన్ని గ్రాములు చెప్పండి? 1 గ్రామ్. కిలో అంటే ఎంత చెప్తున్నాను? 1000. మరి కిలోగ్రామ్ అంటే ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. కిలోగ్రామ్ అంటే ఎంత? 1000 గ్రాములు. గ్రాము అంటే బరువులు కొలిచే దాంట్లో చిన్నది. ఫస్ట్ కొలిచేది గ్రాములో కొలుస్తారు. అన్నిటికంటే తక్కువ బరువు ఎంత? గ్రాము. ఉల్లిదింపు ఇంతే గ్రాము. గ్రామ్ తర్వాత గ్రామ్ కూడా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి 100 గ్రాములు అవుతుంది. ఎంత అవుతుంది? 100 గ్రాములు. 100 గ్రాములు మన షాప్కి 100 గ్రాములు ఇవ్వండి అయితే 50 గ్రాములు ఇవ్వండి. ఓకేనా? అయిపోయింది. 100 తర్వాత 200, 300, 400, 500 గ్రాములు. 500 గ్రాములు అంటే ఎంత? ఎంత? ఎందుకు? 1000 గ్రాములు అంటే ఎంత? కేజీ. 1000 గ్రాములు అంటే ఎంత? కేజీ. 500 గ్రాములు అంటే అర కేజీ. 500 గ్రాములు అంటే అర కేజీ. ఓకే. 1000 గ్రాములు అంటే ఎంత చెప్పుకున్నాం మనం? కేజీ. 1 కేజీ. 1 కేజీ. మరి షాప్కి వెళ్ళి అర కేజీను కేజీ అడగం, ఇంకో కేజీ కూడా అడుగుతాం. ఏమిటది? పావు కేజీ అడుగుతాం. పావు కేజీ అంటే ఎంత? కేజీ అంటే 1000 గ్రాములు, అర కేజీ అంటే 500 గ్రాములు. కేజీ మీన్స్ 1000 grams అండ్ హాఫ్ కేజీ మీన్స్ 500 grams అండ్ పావు కేజీ అంటే ఎంత? 250 grams. క్వార్టర్ అన్నమాట. ఎంతది? క్వార్టర్. వెరీ గుడ్. 250 grams. 250 grams నే పావు కేజీ అంటారు. పావు కేజీ అంటే 1000ని 4 ముక్కలు చేయాలి. 1000ని 2 ముక్కలు చేసాం అనుకోండి ఏమొస్తుంది? అర కేజీ వస్తుంది. 1000ని 2 ముక్కలు చేస్తే 1000 grams కదా మన దగ్గర ఉన్నాయి. 1052 అంటే 500 ప్లస్ 500 అంతేనా? 500 ప్లస్ 500. అదే 1000ని 4 ముక్కలు చేసాం అనుకోండి, అంటే 4 పావు కేజీ చేసాం అనుకోండి 250 ప్లస్ 250 ప్లస్ 250 ప్లస్ 250. అంటే బరువులు ఎప్పుడు కూడా దేంట్లో కొలుస్తాం మనం? బరువును కొలవడానికి ఉపయోగించేటటువంటి ప్రమాణం ఏంటంటే గ్రాము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బరువులు దేంట్లో కొలుస్తాం మనం? గ్రామ్స్. బరువులు దేంట్లో కొలుస్తాం? గ్రామ్స్ లో కొలుస్తాం. ఓకేనా? బరువులు దేంట్లో కొలుస్తాం? మర్చిపోకండి. గ్రాము అంటే బరువులు కొలిచేది అనేది. గ్రాము అంటే ఏంటి? గ్రామ్ అంటే బరువులు కొలిచేటటువంటి ప్రమాణం, మెజర్మెంట్. బరువులు కొలవాలంటే దీన్ని బట్టి మనం షాప్కి వెళ్ళాం అనుకోండి, మనం 10 రూపాయలు ఇవ్వండి, 20 రూపాయలు ఇవ్వండి, 50 రూపాయలు ఇవ్వండి అడగక్కర్లేదు. ఏమని అడగాలి? 250 grams అంటే పావు కేజీ. అదే 500 grams అంటే హాఫ్ కేజీ. కిలో కావాలనుకోండి 1 కేజీ. అందుకంటే ఎక్కువ కావాలనుకోండి బియ్యం కొనుక్కున్నాం అనుకోండి, బియ్యం కేజీ 50 గ్రాములు 100 గ్రాములు కొన్నాం. బియ్యం ఎక్కువ ఎంత కొంటాం? 20 కేజీలు, 25 కేజీలు, 50 కేజీలు అలా. బియ్యం బస్తా ఉంటుంది కదా, బియ్యం బస్తా ఎంత బరువు తెలుసా మీకు? బియ్యం బస్తా మన ఇంట్లో మనకి స్కూల్కి మిడ్ డే మీల్స్ తీసుకురావడానికి ఆటో మీద వస్తాయి కదా బియ్యం, దాని బరువు ఎంత తెలుసా? బ్యాగ్ బరువు 50 kgs. ఎంత? 50 kg. అందుకే బరువుగా ఉంటుంది. పట్టుకోవాలంటే 4-5 పట్టుకుంటారు బ్యాగ్. అవునా? కొంచెం బలంగా వాళ్ళు అయితే ఒక్కరు పట్టేసుకుంటారు, కానీ పిల్లలు పట్టుకోవాలనుకోండి 4-5 పట్టుకోవాలి బియ్యం బస్తా. అంతే కదా? అదే షాప్ వాళ్ళు అనుకోండి ఒకళ్ళే పట్టుకుంటుంటారు. అలాగే షాపుల్లో బియ్యం మనం కొనుక్కునే బియ్యం ఉంటాయి కదా, అవేమో 25 kg బ్యాగులు ఉంటాయి, చిన్న బ్యాగులు ఉంటాయి. ఓకేనా? అంటే బరువులు పెద్ద వస్తువులేమో కేజీలో కొలుస్తారు. ఇంకా కేజీల కంటే పైన ఇంకా ఉన్నాయి. కేజీల కంటే పైన క్వింటాల్ అని ఉంటుంది. అంటే క్వింటాల్. అలాగే దానికంటే ఎక్కువ బరువైంది టన్ను. ఈ బరువులన్నీ కూడా పెద్ద క్లాసులో తెలుస్తుంది. మీరు ప్రస్తుతానికి కేజీ దాకా నేర్చుకోండి చాలు. కేజీ దగ్గర దాటింది క్వింటాల్స్ ఉంటాయి.
క్వింటాల్ తర్వాత మళ్ళీ టన్స్ కూడా ఉంటాయి. ఓకే, అది ఇంకా ఎక్కువ బరువు అంటే ఆ బరువులో కొలిస్తే పెద్ద ఎంత తెలుసుకున్నాను. ప్రస్తుతానికి మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే వాట్ యూ హావ్ టు నో ఈస్ బరువును కొలవడానికి ప్రమాణము గ్రాము. చెప్పండి, నేను చెప్పింది చెప్పండి వెనకాల. వీ హ్యావ్ టు మెజర్ the weight in grams. We have to measure the weight in grams. మనం కొలత కొలవాలి. వెయిట్ బరువును కొలవాలంటే మనం దానికి ప్రమాణం ఏది అంటే గ్రాము. ఏది గ్రాము. ఈ పుస్తకం చూపించాను అనుకోండి, ఈ పుస్తకం ఇలా పట్టుకుని ఇది ఎన్ని గ్రాములు ఉందని అడగచ్చు, తప్పలేదు. బరువు కదా ఇది. మన షాప్కి వెళ్ళారు, మీరు షాప్కి వెళ్తే ఏం చేస్తారు వాడు చెప్పండి. మీరు పావు కేజీ ఇవ్వండి అన్నారు, లేదా అర కేజీ ఇవ్వండి, అర కేజీ కందిపప్పు ఇవ్వండి అనుకోండి, ఏం చేస్తాడు షాప్ అతను చెప్పండి. అతని దగ్గర ఏముంటుంది, ఒక బ్యాలెన్స్ ఉంటుంది, త్రాసు. తక్కడు అంటాం కదా మనం, ఉంటుందా ఉంటుందా? తక్కడు తీసుకుంటాడు. ఒకవైపు ఏం చేస్తాడు, రాయి పెడతారు కదా, రాయి మీద నెంబర్లు ఉంటాయి. ఈసారి మీరు ఒకసారి వెళ్ళండి షాప్. 5 kg ఉంటుంది, 2 kg ఉంటుంది, 1 kg ఉంటుంది, 250 grams ఉంటుంది, 500 grams ఉంటుంది. ఇవాళ మీరు అందరూ క్లాస్ అయిపోయింది, ఒకసారి కిరాణా కొట్టుకు వెళ్ళండి, మీకు దగ్గరలో కిరాణా కొట్టుకు వెళ్ళండి. వీళ్ళు వాళ్ళ దగ్గర కిరాణా కొట్టు బరువుల రాయిలు ఒకసారి ఇవ్వండి అని అడగండి. బరువుల రాయిలు ఇస్తారు. బరువుల రాయిలో అన్నిటి మీద నెంబర్ ఎంత ఉందో చూడండి. దాని మీద 2 kg, 1 kg, 500 grams, 250 grams, 100 grams, 50 grams అని రాసి ఉంటుంది దాన్ని. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర కేజీ కందిపప్పు ఇవ్వండి అడిగాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక తక్కిళ్ళలో అర కేజీ రాయి పెడతారు. ఇటువైపు ఏం చేస్తారు, ఒక 5 సంచియో కవర్ ఏదో పెట్టి దాంట్లో కందిపప్పు తీసుకుని అలా పోస్తారు. అప్పుడు పోసినప్పుడు ఏమవుతుంది, ఈ బరువుకి ఇది సమానం అయిన తర్వాత పైన ఒక నీడిల్ ఉంటుంది కదా, ఒక ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు కరెక్ట్గా సమానం వస్తే బరువు సరిపోయింది. అంటే 2 తక్కిళ్ళు సమానంగా ఉంటాయి. ఫస్ట్ ఎలా ఉంటుంది, ఇది బరువు పెట్టిన కాబట్టి ఇలా ఉంటుంది, ఈ తక్కిడేమో పైకి తేలిపోతుంది, ఇదేమో అడుగుకి వస్తుంది. అప్పుడు దీంట్లో ఏం చేస్తారు, కందిపప్పు వేస్తారు. అప్పుడు ఇలా నెమ్మది 2 సమానం అయ్యి వెంటనే ఏం చేస్తాడు, కట్టేసి మూట కట్టి మనకి ఇచ్చిస్తాడు. అంతే కదా, అవునా కదా. ఇప్పుడు మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి షాప్కి వెళ్ళండి, కిరాణా కొట్లు ఉన్నాయి కదా, మన ఊళ్ళో చాలా ఉన్నాయి కదా, ఏదో ఒక షాప్కి వెళ్ళండి, వాళ్ళ దగ్గర బరువు రాయి చూపించేది ఏమన్నా వెయిట్, ఆ వెయిట్కి వచ్చి రాయలు ఏవైనా అడగండి, ఇస్తారు. మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఏమో కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఇలా తూనికిరాళ్ళు కాకుండా కంకరాలు పెడుతుంటారు. కంకరాలు పెట్టి అలాంటి కంకరాలు ఒప్పుకోకూడదు. మీరు కంకరాలు పెడితే దాని వెయిట్ సమానంగా ఉన్నట్లు లెక్క, అలా ఒప్పుకోకూడదు మనం. అందుకని బరువు కొలవడానికి ఖచ్చితంగా ఏం ఉపయోగించాలి మనం, తూనిక రాళ్ళు. అవి రాళ్ళు తూనిక రాళ్ళు, ఓకేనా, అవే ఉపయోగించాలి. అంతే తప్పించి బరువు మామూలు రాళ్ళు రోడ్డు మీద రాళ్ళు పెట్టి అందులో పెట్టి 1 kg అంటే మనం ఒప్పుకోకూడదు, ఓకేనా. గవర్నమెంట్ కేసు కూడా పెడుతుంది అలా ఎవరైనా కొలిస్తే కడతాం, అలా కొలవకూడదు. సో ఇప్పుడు మీకు అందరికీ బరువు అంటే తెలిసింది కదా. బరువు కొలవడానికి ఫస్ట్ అన్నిటికంటే చిన్నది గ్రామ్. గ్రామ్ తర్వాత అలా పైకి వెళ్తాం. గ్రామ్ తర్వాత కేజీలు అవుతాయి, క్వింటాల్స్ అవుతాయి, అదేవిధంగా టన్నులు కూడా ఉంటాయి. ఆ టన్నులు క్వింటాల్ అంటే పెద్ద క్లాసులో చెప్తారు. ప్రస్తుతానికి కేజీల వరకు తెలుసుకోండి మీరు చాలు. 5 kg, 10 kg, 20 kg, 50 kg, 100 kg. 100 kg క్వింటాల్ అంటారు, వేరే విషయం. ఆ తర్వాత తెలుస్తుందండి, ఓకేనా. రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు కొంత ఇందులో అడిగారు, చెప్తాను చూడండి. ఎక్కువ బరువు కలిగిన వస్తువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. ఇగో చెప్తాను, నా చేతిలో ఏమైనా చెప్పండి. పెన్ అండ్ పెన్సిల్ అండ్ మొబైల్ ఫోన్, ఓకేనా, ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది బరువు అయింది, సెల్ ఫోన్. ఎలా చెప్పగలిగారు, ఎలా బరువు ఎలా తెలుస్తుంది, చేతితో ఇలాగా పట్టుకుంటాం. తర్వాత ఇది పక్కన పెట్టారు, ఈ 2 చూసాం. ఈ రెండిట్లో ఏది బరువు ఎక్కువ ఉంటుంది, పెన్ బరువు ఎక్కువ. ఎందుకు, పెన్సిల్ ఇలా 2 పట్టుకుంటాం, మనకు తెలుస్తుంది కదా, ఇది తేలిగ్గా ఉంది, ఇది కొంచెం బరువు ఉంది తెలుస్తుంది, అవునా. అలాగా మనం బరువు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పట్టుకున్నాను అనుకోండి, ఈ రెండిట్లో ఏది బరువుగా ఉంటుందంటే కూడా మనం డస్టరా లేకపోతే ఫోనా చూసుకోవాలి కదా. ఎలా చెప్పలేం, ఇందులో ఏముందో మనకు తెలియదు కదా, ఇందులో ఇలా పట్టుకోవాలి. ఇది కొంచెం బరువుగా ఉంది, ఇలా క్లియర్గా ఇలా ఎంతో చేయలేము. అందుకని మనం ఏం చేస్తే రెండింటిని తీసుకొని తక్కువలో పడడమే. ఈ రెండింటిని తక్కువలో వేస్తే ఏమవుతుంది, ఎటువైపు కిందకి వెళ్ళిపోతే అది బరువు ఎక్కువగా ఉంటుంది, ఎటువైపు పైకి వెళ్ళిపోతే అది బరువు తక్కువగా ఉంటుంది. అర్థమైందా. ఇలా చేతితో పట్టుకుంటే కూడా తెలుస్తాం మామూలుగా మనకి, కానీ కరెక్ట్గా తెలియాలనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి, బ్యాలెన్స్. తగ్గండి ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్యాలెన్స్ అంటారు, బ్యాలెన్స్. అక్కడికి వెళ్ళి చూసుకోవాలన్నమాట. మరి చూడండి, ఇంకో మార్క్ కూడా అడుగుతారు చూడండి. సైకిల్, బస్సు, మోటార్ బైక్, కారు. చూడండి,
సైకిల్, బైక్, కార్, బస్. ఈ నాలుగిట్లో ఏది అన్నిటికంటే ఎక్కువ బరువు ఉంటుంది? ఎలా చెప్పగలుగుతాం మనం? మనం చూస్తాం కదా, మనకు హైట్ ఎక్కువ ఉంటుంది, పొడవు కూడా ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని బస్ అన్నిటికంటే బరువు ఏంటి? బస్. 1వ ప్లేస్ బస్కి ఇస్తాం. తర్వాత ఏది బరువు ఉంటుంది? కార్. అంతేనా? కార్ కదా బరువుగా ఉంటుంది. రైట్. ఇది 2వ ప్లేస్. తర్వాత బైక్. ఖచ్చితంగా అంతే. సైకిల్ తోటి బైక్ పోల్చుకుంటే బైకే. తర్వాత సైకిల్ లాస్ట్. అంటే అన్నిటికంటే బరువు అంటే బస్సు ఉంది. అంటే మనం కంటితో చూసి కొంచెం కనిపెట్టగలం. ఇవన్నీ తెలిసిపోతున్నాయి. కానీ కేజీ కందిపప్పు ఇచ్చి ఇంకో దాంట్లో 900 గ్రాములే కందిపప్పు ఇచ్చారు. రెండింటిలో ఏది బరువు ఉందని చూసి మనం చెప్పలేం. అప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా తక్కువ దగ్గరికి వెళ్ళాలి. అందుకని బరువులు ఎప్పుడు కూడా గ్రాములో కొలుస్తాం కాబట్టి గ్రాముల ద్వారానే బరువులు మనం ఎప్పుడు కూడా కొలవాలి. అంచనాకి చెప్పొచ్చు. ఇప్పుడు ఒక ఎస్టేప్ చేసుకుంటాయి, ఇలాంటి కుర్చీలు ఉన్నాయి కదా, ఈ కుర్చీ పక్కపెట్టి మన ప్లాస్టిక్ చైర్స్ కూడా ఉంటాయి కదా, ప్లాస్టిక్ చైర్ చూపించి ఈ రెండింటిలో ఏది బరువు ఉందని ఏం చెప్పేస్తాం మనం? ఇది ఎస్టేప్ చైర్, వైట్ కుర్చీ, ఇదే ఎక్కువ బరువు ఉందని చెప్తాము. అవును, మన కంటికి తెలిసిపోతాయి కొన్ని. కానీ కంటికి తెలియకుండా మనం అంచనా వేయలేకపోతే వాటిని ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి. సరేనా? అంటే బరువులు ఎక్కువ కనుక్కోవడానికి మనం గ్రాములు అనేదాన్ని ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఇది బరువులు సంబంధించి. రెండోది బరువు అయిపోయింది. బరువు కొలవడానికి గ్రాములు ఉపయోగిస్తున్నాం. బరువు అనే అంశం అర్థమైంది కదా మీకు? బరువు కొలవాలంటే ఏం ఉపయోగించాలి? గ్రాములు. గ్రాముల్లోనే బరువు కొలవాలి. గ్రాములు ఎన్ని గ్రాములు ఉందని అడగాలి. ఎన్ని గ్రాములు ఉందని అడగాలి. బరువు ఎప్పుడు గ్రాముల్లోనే కొలవాలి. ఇది గ్రాము బరువు. తర్వాత పొడవు గురించి మాట్లాడుకుందాం. పొడవు అంటే ఎంత పొడుగుందంటాం? మీ ఇల్లు ఎంత పొడుగుందంటాం? లేదా మీ రోడ్ ఎంత పొడుగుందంటాం? లేదా మీ పుస్తకం ఎంత పొడుగుందంటాం? మీరు అందరూ బట్టలు కొనుక్కుంటారా? మీరు మనందరం దర్జీ దగ్గరికి వెళ్తాం, టైలర్ దగ్గరికి వెళ్తామా? టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టుకుని మనం యూనిఫామ్ ఇచ్చాం. మీ అందరికీ యూనిఫామ్ ఇచ్చిన మీ అందరూ టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకున్నారా? టైలర్ ఏం చేస్తారు? మనకి ఆయన దగ్గర ఒక టేప్ ఉంటుంది. దాంతో ఇలా ప్యాంట్ ఎంత రావాలి, చొక్కా ఎంత రావాలి, చెయ్యి ఎంత ఉండాలి అన్ని కొలుస్తారా? కొలవరా? దేంతో కొలుస్తారు? ఆ టేప్ మీద ఏముంటాయి చూసారా ఎప్పుడైనా? దేర్ ఆర్ సమ్ నంబర్స్ ఇన్ దట్ టేప్. ఓకేనా? టేప్ మీద కొన్ని నంబర్లు ఉంటాయి. అవునా? ఆ నంబర్లు ఏంటి ఎప్పుడైనా చూసారా? నంబర్ల వైపు పోనీ టేప్ పక్కన పెడదాం. మీ అందరికి స్కేల్ తెలుసు కదా? ఎప్పుడైనా స్కేల్ చూసుకున్నారా మీరు? లేదా? స్కేలు ఇదిగో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్కేల్. ఓకేనా? ఇది ఒక స్కేల్. చూసాం కదా స్కేల్. ఇదంతా మీ అందరికీ తెలుసు కదా? స్కేల్ తెలుసు కదా మీ అందరికీ? స్కేల్ మీద కూడా ఏముంటాయి? నెంబర్స్ ఉంటాయి. ఎక్కడ నుంచి? ఇది చిన్న స్కేల్ కదా. చిన్న స్కేల్లో నెంబర్లు ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎక్కడి నుంచి చెప్పండి? ఓకే. ఇదేమో పెద్ద స్కేల్. దీని మీద ఎన్ని ఉన్నాయి నెంబర్లు చెప్పండి? పెద్ద స్కేల్ మీద 30 ఉంటాయి. పెద్ద స్కేల్ మీద 30 నెంబర్ చూడండి. 0 నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 అంతేనా? అంతేనా? 0 నుంచి 30 వరకు బాగా చూడండి. పెద్ద స్కేల్లో 30 వరకు ఉన్నాయి కదా. ఇది ఈ అంకెల్ మళ్ళీ ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి, చెప్తాను చూడండి. ఇలా ఉందనుకోండి స్కేల్. ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది? 0 ఉంది. 1 2 3 4 5 1 2 3 4 ఇక్కడ 1 ఉంది. 1 2 3 4 5 1 2 3 4 5 2 ఉంది. 2 3 4 5 ఇలా ఉంది. 1 2 3 ఇలా ఇక్కడ 4 ఇక్కడ 5 6 7 8 ఇలా చివరి వరకు ఉన్నాయి. అవునా? 30 వరకు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి 0 నుంచి 1 ఉంది కదా. మీ దగ్గర ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చూసుకోండి. 0 నుంచి 1 ఉందా? 0 నుంచి 1 లో చిన్న చిన్న గీతలు ఉన్నాయి కదా. 0 నుంచి 1 లో చిన్న చిన్న గీతలు ఉన్నాయా? ఎన్ని గీతలు ఉన్నాయి? చూడండి, లెక్క పెడదాం ఒకసారి. ఇదిగో చూడండి, ఇది 0 కదా. ఇది ఫస్ట్ 0 కింద లెక్క. ఇదేమో 1 0 1 కదా. మీరు కూర్చోండి. 1 2 1 2 3 4 5 6 7 8 9 10 వరకు ఉన్న గీతలు ఇక్కడ 10. అలాగే 1 నుంచి 2 వరకు 1 నుంచి 2 వరకు కూడా 10 ఉంటాయి. మొత్తం ఇందులో గీతలు ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి,
అలాగే 2 నుంచి 3 వరకు కూడా 10 ఉండాలి. ఒక్కదానికి పెద్ద గీత చిన్న గీత పెద్ద గీత మధ్యలో 10 నెంబర్లు. ఆ 10 నెంబర్లు ఉన్నాయి. ఇది 0 నుంచి 1 వరకు 10 నెంబర్లు ఉన్నాయి కదా. ఈ మొత్తాన్ని అంటే ఇక్కడ ఇది దీన్ని ఏమంటారంటే సెంటీమీటర్ అంటారు. ఏమంటారు? అంటే 10 గీతలు కలిపి సెంటీమీటర్ అంటారు. 10 గీతలు కలిపి సెంటీమీటర్. మరి 10 గీతలు చిన్న గీత ఉంది కదా ఒక్కొక్క గీత. ఆ ఒక్క గీతను ఏమంటారు? వెరీ గుడ్. ఏమంటారు? మిల్లీమీటర్. మిల్లీమీటర్ కాదు ఏంటిది? చిన్నది ఉంది కదా చిన్న గీతనేమో మిల్లీమీటర్ ఉంటుంది. ఇప్పుడు మిల్లీమీటర్లు ఎన్ని ఉన్నాయి సెంటీమీటర్లో? 10. ఎన్ని చిన్న గీతలు ఉన్నాయి? 10. 10 మిల్లీమీటర్స్ కలిపితే ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది? 1. 10 మిల్లీమీటర్స్ అంటే చిన్న చిన్న గీతలు 10 గీతలు కలిస్తే 1 సెంటీమీటర్ అవుతుంది కదా. అంటే 10 మిల్లీమీటర్స్ 10 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఓకేనా? ఇలాంటి సెంటీమీటర్లు 1 2 3 4 5 6 అలా కలిసి అనుకోండి 100 అవ్వాలి. 100 సెంటీమీటర్లు అయిందనుకోండి. అంటే ఈ స్కేల్ ఉంది కదా ఇలాంటి స్కేల్ ఇది 30 కదా. ఈ 30 30 30 3 స్కేల్ అయ్యి ఇంకో 10 సెంటీమీటర్లు కూడా కలిసింది అనుకోండి. అప్పుడు దాన్ని ఏమంటారంటే మీటరు అంటాం. ఏమంటాము? చూడండి 100 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు మీటరు అంటాం. మన బట్టలు కూడా మనం మీటర్స్లోనే కొలుస్తాం. ఇప్పుడు చిన్న వస్తువులేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి ఈ పెన్సిల్ ఉందనుకోండి. ఈ పెన్సిల్ ఎంత పొడవు అని అడిగారు అనుకోండి. అప్పుడు మనం ఈ స్కేల్ తీసుకుని ఇలా కొలుస్తాం. ఇలా కొలిచి ఇది ఒక స్కేల్ ఉంటుంది ఇలా చూస్తాం కదా. ఇలా చూసి రైట్ ఓకే ఇక్కడ నుంచి చూసాను 15 ఉంది. 15 అంటే ఇంకా దాటిపోయింది కదా కొంచెం. అందుకని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది కదా చూసుకుని మళ్ళీ ఇలా పెడతాం. 15 దాటి ఒక 2 సెంటీమీటర్స్ ఉంది అంటే 17 సెంటీమీటర్స్ ఉందని చెప్తాను. నీకు తెలిసి 17 సెంటీమీటర్లు ఉంది అని చెప్తాను. స్కేల్తో కొలిచాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన స్కూల్ రూమ్ ఉంది కదా బిల్డింగ్ ఉంది కదా దీని పొడుగు ఎంత అనుకోండి. ఈ స్కేల్ పుచ్చుకుని కొలిస్తే ఎంత పడుతుంది? ఇలా 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 కొలగలం మనం 5 వరకు కొలగలం. బట్ ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని మనం ఈ పొడుగునంతా ఏం చేయాలి? టేప్తో కొడవాలి. టేప్ అంటే దాంట్లో 100 మీటర్స్ లెక్క మీటర్ ఉంటుంది కదా. టేప్ ఎంత ఉంటుంది? పొడుగు చాలా పెద్ద పొడవు ఉంటుంది. అవునా? ఇలా తిప్పేస్తాం కదా చుట్టూ చూడు మేస్త్రి వాళ్ళు ఉంటారు కదా కాపీ పని చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పెద్ద చేపు ఇలా తిప్పేది ఉంటుంది. అవునా? మామూలుగా బట్టలు కుట్టేసిన దగ్గర ఏముంటుంది? మెల్ల వేసుకుంటారు టేప్. అవునా? అది 2 మీటర్లు 3 మీటర్లు ఎంత ఉండొచ్చు. మీ డాడీ టైలరే కదా మీకు తెలుసు. కొంతమంది వాళ్ళ నాన్నలేమో మేస్త్రి కాబట్టి మా దగ్గర కూడా పెద్దది ఉంటుంది. రైట్. అంటే దీని బట్టి పొడవు కొలవాలంటే కనుక పొడవు కొలవాలంటే బరువులు కొలవాలంటేమో గ్రాములు ఎలా కొలుస్తున్నామో పొడవు కొలవడానికి సెంటీమీటర్లు ఉపయోగిస్తారు. చిన్నది సెంటీమీటర్ అనుకోండి. మిల్లీమీటర్ ఖర్చు అనుకోండి సెంటీమీటర్ అనుకోండి. అయితే ఎక్కువ బరువులు కొలవాలనుకోండి ఇక్కడ గ్రాములు తర్వాత కేజీలు ఎలాగే అనుకున్నామో ఇక్కడ సెంటీమీటర్ తర్వాత మీటర్ ఉన్నాం. మీటర్ అనేది ఎక్కడ దాకాను పెన్సిల్ కొలవడానికి ఏమో సెంటీమీటర్. ఈ గది ఎత్తు కొలవడానికి ఏమో మీటర్ అంటే పొడవు. ఎత్తు కాదు పొడవు. ఈ కింద ఉందనుకోండి ఇది ఎంత పొడుగుంది బిల్డింగ్ ఎంత మన స్కూల్ ఎంత పొడుగుంది అని అనుకోండి వెంటనే మీటర్ పక్క తీసుకొచ్చి అదే టేప్ తీసుకొచ్చి మీటర్ తోటి కొలవచ్చు. అలా కాకుండా మన ఊరు కాజులు కదా మన ఊరు పక్కన చేతివాడలో దుగ్గుదూరనే ఊళ్ళు ఉన్నాయి. చేతివాడకి దుగ్గుదూరికి మధ్యలో దూరం తర్వాత కాజులూరికి దుగ్గుదూరికి మధ్యలో దూరం అంటున్నాం అనుకోండి. ఈ స్కేల్ ఇచ్చుకుని కొలవగలమా? కొన్ని మీటర్ మీ నాన్న మేడలో ఉంటుంది కదా టైలర్ మేడలో ఉంటుంది కదా టేపు అది పుచ్చుకుని కొలవగలమా? అది కూడా చాలా దూరం అయిపోతుంది. అందుకని దాన్ని ఎలా చెప్తారంటే కిలోమీటర్లో కొలుస్తారు. అది కూడా కొలత ఇదే కానీ ఏంటిదండి దాన్ని ఏమనాలి? కిలోమీటర్ అంటే 1000 మీటర్. 1000 మీటర్లే కిలోమీటర్ అని చెప్పంటారు. అంటే ఎక్కువ దూరాలు కొలవాలంటే కిలోమీటర్లో కొలుస్తాం. కొంచెం తక్కువ దూరాలు కొలవాలంటే కనుక మీటర్లో కొలుస్తాం. బాగా చిన్న వస్తువులు కొలవాలంటే మటుకు సెంటీమీటర్. ఇంకా సెంటీమీటర్ కంటే చిన్నది అవ్వాలనుకోండి ఇంత ఉన్నాయనుకోండి దాన్ని మిల్లీమీటర్లో కొలుస్తాం. అన్నిటికంటే చిన్నదేమో మిల్లీమీటర్.
దానికంటే కొంచెం పెద్దదేమో సెంటీమీటర్, దానికంటే కొంచెం పెద్దదేమో మీటర్, అంటే ఎంత ఉంటుంది మీటర్ సుమారు, మీటర్ కంటే పెద్దదేమో కిలోమీటర్, అంటే బాగా ఒక ఊరికి మధ్యలో దూరాలేమో కిలోమీటర్లో కొలుస్తాం, మన స్కూల్ పొడవు లాంటివి కొలిచేదేమో మీటర్లో కొలుస్తాం, చిన్న చిన్న వస్తువుల యొక్క పొడవు కొలవాలంటే మనకు సెంటీమీటర్లో కొలుస్తాం. అర్థమైందా? బరువులేమో గ్రాములో కొలుస్తాం, పొడవులేమో సెంటీమీటర్లో కొలుస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి అడిగారు చూడండి, మీ తరగతి గది నల్లబల్ల పొడవు, ద లెంగ్త్ ఆఫ్ యువర్ క్లాస్ బ్లాక్ బోర్డ్. ఈ బ్లాక్ బోర్డ్ ఉంది, దీన్ని దేంట్లో కొలవచ్చు మనం? దీన్ని ఈ పొడుగు ఉంది కదా, ఈ పొడుగుని దేంట్లో కొలిస్తే ఈజీగా ఉంటుంది చెప్పండి? టేప్ తోట లేదా స్కేల్ తోట, దేంతో కొలవచ్చు? టేప్ తోట ఈజీగా, అవునా? అలాగే 3 అడుగుతుంది. మీ తరగతి గది నల్లబల్ల పొడవు, దీనేమో మీటర్లో కొలుస్తాం, ఎన్ని మీటర్లు ఉందో చెప్తాం, అంటే టేప్ తోట కొలుస్తాం. పెన్సిల్ పొడవు స్కేల్, పెన్సిల్ పొడవు దేంతో కొలుస్తాం? స్కేల్, అంటే సెంటీమీటర్లో కొలుస్తాం, అవునా? చిన్నది కాబట్టి సెంటీమీటర్లు. జెండా స్తంభం పొడవు దేంట్లో కొలుస్తాం? టేప్ తోటి, అది కూడా మీటర్లోనే కొలుస్తాం. నీ చేతి వేలు పొడవు, ఇది స్కేల్, అంటే స్కేల్తో కొలిచేది ఏంటి? సెంటీమీటర్లు అని చెప్పాలి. స్కేల్తో కొలిచేది ఏంటది? స్కేల్ పొడవేమో స్కేల్ తోటి దీని చేతి పొడవు కొలవాలి, వేలు పొడవు సెంటీమీటర్లో కొలవాలి. అదే జెండా స్తంభం అయితే మీటర్ తోటి కొలవాలి. అట్లా అది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ఆరోహణ క్రమం అంటే తెలుసు కదా మీకు, తక్కువ నుంచి ఎక్కువగా వెళ్ళాలి ఆరోహణ క్రమం అని అంటాం కదా, అసెండింగ్ ఆర్డర్ అని అంటాం. అలాగే డిసెండింగ్ అంటే పైనుంచి కింద కాదు. ఇప్పుడు 8 మీటర్లు, ఇక్కడ కొన్ని రాశారు చూడండి, 8 మీటర్లు, అలాగే 10 సెంటీమీటర్లు, 5 మీటర్లు, అలాగే 20 సెంటీమీటర్లు. ఇది తక్కువ పొడవు నుంచి ఎక్కువ పొడవు రాయకుంటున్నారు. వీటిలో అన్నిటికంటే తక్కువ పొడవు ఏది చెప్పండి? బాగా చూడండి, ఇక్కడ నేను ఏ రాసిన చూడండి, 8 మీటర్స్, 10 సెంటీమీటర్స్, 5 మీటర్స్, 20 సెంటీమీటర్స్ రాశాను. అన్నిటికంటే తక్కువ ఏది దీంట్లో? అంకి కాదు, పొడవు చూడండి, పొడవు రాసింది కదా, అది చూడాలి, అంకి కాదు. సెంటీమీటర్ అంటే పెద్దదా, మీటర్ అంటే పెద్దదా? మీటర్ అంటే పెద్దది, మీటర్ అంటే పెద్దది, సెంటీమీటర్ అంటే చిన్నది. సెంటీమీటర్ దేనికి? 10, అంటే 10 సెంటీమీటర్లు అంటే ఎంత? ఈ స్కేల్లో ఇంత ముక్క, అంతే, ఇంత ముక్క, ఇది 10 సెంటీమీటర్లు అంతే. అంటే వీటి తర్వాత 20 సెంటీమీటర్స్ అంటే స్కేల్ కంటే పెద్దది, అవునా? 8 మీటర్లు అంటే ఏం చెప్పాను? మీటర్ పెద్ద కొలిచింది కదా, అది ఇంత పెద్దది అవుతుంది. ఓకేనా? తర్వాత చూడండి, 5 మీటర్స్ అన్నారు, 5 మీటర్స్ కూడా పెద్దది, అవునా? అంటే అన్నిటికంటే చిన్నదాన్ని సెంటీమీటర్లో కొలుస్తాం కాబట్టి సెంటీమీటర్లో చిన్నది ఏమి రాశారు? 10 ఉంది, అవునా? అందుకనే 10 సెంటీమీటర్లు ఏమో అన్నిటికంటే చిన్నది. దీని తర్వాత చిన్నది మళ్ళీ సెంటీమీటర్స్ ఎక్కడితో చూసుకోవాలి, అవునా? 20 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్ తర్వాత ఎంత? పెద్దది. 10 సెంటీమీటర్లు అన్నిటికంటే చిన్నది, దాని తర్వాత కొంచెం పెద్దదే 20 సెంటీమీటర్లు. దీని తర్వాత కొంచెం పెద్దది 5 మీటర్స్, 5 మీటర్స్. దాని తర్వాత లాస్ట్ అన్నిటికంటే పెద్దది 8 మీటర్స్. ఇక్కడ మనం అంకెలు చూసుకున్నాం అనుకోండి, అంకెలు చూస్తే 20 పెద్దది, కానీ ఇక్కడ అంకె చూడట్లేదు మనం. ఓకేనా? మనం ఏం చూస్తున్నాం? దాని కొలత చూస్తున్నాం, కొలత చూడాలి. ఇది 5 మీటర్లు, ఇది 20 సెంటీమీటర్ అంటే ఇంతే, మీటర్ అంటే ఇంత కదా. అదే అంకె చూడకూడదు, ఏం చూడాలి? దాని పక్కన ఉన్నటువంటి ప్రమాణం, దాని మెజర్మెంట్ ఎలా కొలుస్తున్నప్పుడు అంత సింపుల్గా చెప్తాను ఉండే. 100 గ్రాములు అంటే 1 కేజీ. ఏది ఎక్కువ బరువు? కేజీ కదా బరువు ఎక్కువ. అంకెల్లో 100 అంటున్నాం, 100 ఏంటది? గ్రాములే. 100 అంటే గ్రాములే, కానీ కేజీ అంటున్నాం. కేజీలు ఏంటన్నా ఒకటే చెప్తున్నాం, 1 కేజీ. 1 కేజీ అంటే ఎక్కువ కదా, అక్కడ అంకె చూడకూడదు, దాని పక్కన ఉన్నటువంటి ప్రమాణం చూడాలి, దాని మెజర్మెంట్ చూడాలి. 1 గ్రాము అదే 100 గ్రాములు అంటే తక్కువ, 1 కేజీ అంటే ఎక్కువ. అలాగే 20 సెంటీమీటర్లు అంటే సెంటీమీటర్స్లో ఉంది, తక్కువ. సెంటీమీటర్ తర్వాత మీటర్లు అని చెప్పుకున్నాం కదా, మీటర్లో ఉంది, పెద్ద అవుతుంది. ఓకేనా? బరువునేమో గ్రాములో కొలుస్తాం,
పొడవులేమో సెంటీమీటర్లో కానీ మీటర్లో కానీ కిలోమీటర్లో కానీ కొలుస్తాం. ఓకేనా? ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్స్ ఓపెన్ చేయండి. బుక్స్ ఓపెన్ చేస్తే మెజర్మెంట్స్ గురించి తెలుస్తుంది. మీరు చుట్టుపక్కల మీరు చూసే వస్తువులన్నింటిలోనూ ఏది పొడవు ఎక్కువగా ఉంటుంది, దాన్ని సెంటీమీటర్లో కొలవచ్చా, మీటర్లో కొలవచ్చా. అలాగే బరువులు, దీని గ్రాములో కొలవచ్చా, కిలోగ్రాములో కొలవచ్చా అని చెప్పి చూసుకోండి. ఓకేనా? ఇదైంది. మూడోది చెప్తాను చూడండి. ఇప్పుడు బరువు చెప్పాను, పొడవు కూడా చెప్పాను. బరువు పొడవు చెప్పాను. ఇంకోటి ఏముంది చెప్పండి? కొలిచేవి. బరువు పొడవు కాక ఇంకేమన్నా కొలిచేది ఏమన్నా? ఇంకా కొలిచేవేమన్నా ఇంకేం కొలుస్తాం మనం? ఫ్యానా? ఫ్యాంటా? ఇంకోటి కొలిచేది ఏమన్నా? లీటర్లు. పాలు కొనుక్కున్నాం ఇంటికి షాప్కి వెళ్ళి, పాలు కొంటామా షాప్కి వెళ్ళి, పాల కేంద్రం ఉంటుంది కదా, మిల్క్ బూత్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాం కదా, వెళ్ళి పాలు కొంటాం. పాలు ఎలా కొంటాం? కేజీ పాలు ఇవ్వంటామా లేదా 100 గ్రాముల పాలు ఇవ్వంటామా? ఏమని అడుగుతాం? లీటర్లు అడుగుతాం. ఏమడుగుతాము? లీటర్లు అడుగుతాము. లీటర్లు అడుగుతాం. లీటర్లు అంటే అర లీటరు, పావు లీటరు, లీటరు. ఇక్కడ ఎలాగైతే సెంటీమీటర్లు గ్రాములు చెప్పుకున్నామో దాంట్లో కూడా మిల్లీ లీటర్ ఉంటుంది. అంటే మిల్లీ లీటర్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ లీటర్ అంటే 1000. ఇక్కడ మిల్లీ లీటర్ అంటే అలాగే 1000 మిల్లీ లీటర్లు అంటే 1 లీటర్. పాలు కొనుక్కోవడానికి వెళ్తాం. పాలు కొనుక్కోవడానికి వెళ్తే ఏమని అడగాలి? లీటర్ పాలు ఏమంటాం. లీటర్ అంటే ఎంత? 1000 మిల్లీ లీటర్లు అని చెప్పాను. మరి అర లీటర్ అంటే ఎంత? 500. పావు లీటర్ అంటే 250. అర్థమైంది? ఇప్పుడు 1 లీటరు అంటే 1000 ml మిల్లీ లీటర్. అదే అర లీటర్ అంటే 500 ml. మరి పావు లీటర్ అంటే 250 ml. ఇందులో 100 ml ఉండంట. తక్కువ అయితే అర్థం. ఇప్పుడు మీరు ఇది వాడతారు కదా, జలుబు రొంప అవి వచ్చినప్పుడు అరకు వాడతారు ఇంటి దగ్గర. మీలో ఏదో ఒక అరుకుంటూ ఉంటుంది కదా ఇప్పుడు, అవునా? జ్వరం వచ్చినప్పుడు, రొంప వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర టాబ్లెట్స్ కాకుండా అరుకులు ఇస్తూ ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళి మీ దగ్గర అరకు డబ్బు అంటే అరకు డబ్బు ఒకసారి తేయండి. దాని మీద బరువు ఉంటుంది చూడండి. దాని మీద బరువు ml అని రాస్తుంది. 200 ml. ml అంటే మిల్లీ లీటర్ అని. అదే మీరు పాల కేంద్రానికి వెళ్ళండి. పాల కేంద్రంలో పాలు దేంతో పోస్తాడు మనకి? వాళ్ళు చెముతోటి గిన్నెతోటి పోయారు. దేంతో పోస్తారు? ఒక పట్టుకునే ఒకటి ఉంటుంది కదా, పాత్ర ఉంటుంది కదా, ఎప్పుడైనా చూసారు కదా, దానికి ఎలా పట్టుకుని ఉంటుంది, దాని మీద వేసి ఉంటుంది చూడండి. దాని 1 లీటర్ లేదా 500 ml 250 ml అని రాసి ఉంటుంది దాన్ని. ఓకేనా? అంటే బరువులు కొలవడానికేమో గ్రాములు, పొడవులు కొలవడానికేమో మీటర్లు, సెంటీమీటర్లు, నీళ్లు ద్రవ పదార్థాలు, నీళ్ళు అంటే ద్రవ పదార్థాలు కదా, అవి కొలవడానికేమో మిల్లీ లీటర్లు వాడతారు. ఓకే, ఇవి మనకి మెజర్మెంట్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు. అంతేగాని పాల షాప్ మిల్క్ బూత్కి వెళ్ళి కేజీ పాలు అని అడగకూడదు. అలాగే బరువు దగ్గరికి వెళ్ళి 2 లీటర్లు కందిపప్పు ఇవ్వండి అని చెప్పి అడగకూడదు. ఓకేనా? అలాగే పొడవు కొలుచుకోవడం దగ్గరికి వెళ్ళి 3 గ్రాములు ఫ్యాంట్ ఇవ్వండి అని అనకూడదు. 4 లేదా కేజీ ఫ్యాంట్ ఇవ్వండి అని చెప్పి అడగకూడదు. 5 మీటర్ల ఫ్యాంట్ ఇవ్వండి, 4 మీటర్ల క్లాత్ ఇవ్వండి అని చెప్పి అడగాలి. అర్థమైందా? పొడవునేమో సెంటీమీటర్లో కొలవాలి లేదా మీటర్లో కొలవాలి. బరువునేమో గ్రాముల్లో కానీ కిలోగ్రాములో కానీ కొలుస్తాము. అలాగే పొడవునేమో ద్రవ పదార్థాలు కొలిచేవాడికేమో మిల్లీ లీటర్లు కానీ లీటర్లు కానీ. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసామనుకోండి 3 వాళ్ళు 4 వాళ్ళు 5 వాళ్ళు ఎవరైనా సరే మీ టెక్స్ట్ బుక్లో వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ గురించి ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎదురుకుండా చూసారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. ఇవి ఇలా కొలుస్తాం, ఇలా కొలుస్తాం, ఇలా కొలుస్తాం. మీకు తెలిసిన వస్తువులన్నీ రాయండి. దాన్ని పొడవులో పొడవు అయితే పొడవు, బరువు అయితే బరువు, ఇదైతే కనుక ద్రవ పదార్థాలు అయితే కనుక ఎన్ని లీటర్లు అది రాయండి. తెలుసును రాయండి. ఇది దీంట్లో కొలుస్తాం, ఇది దీంట్లో కొలుస్తాం, దీంట్లో కొలుస్తాం. పుస్తకం ఉందనుకోండి, పుస్తకాన్ని ఎలా కొలవచ్చు? పుస్తకం బరువు కొలవచ్చు. పుస్తకం రాస్తే పుస్తకానికి బరువుని కొలవచ్చు. అలాగే పుస్తకం పొడవును కూడా కొలవడమా? పుస్తకం పొడవు కొలవగలం, అలాగే బరువు కూడా కొలవడం. అదే పుస్తకం ద్రవ పదార్థం కాదు, ఘన పదార్థం కదా. అదే దీనికేమో నీళ్ళలో కేజీ పుస్తకాలు. అదే 2 లీటర్ల పుస్తకాలు ఉండని అడగకూడదు. 2 లీటర్ల పుస్తకాలు ఉండనే అడగకూడదు. ఓకేనా? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. రైట్. మీరు నేను చెప్పినట్టు మీకు షాప్కి వెళ్ళండి.
బరువులు కొట్టి బరువులు కిరాణా కొట్టుకు వెళ్ళండి. కిరాణా కొట్టుకు వెళ్ళి వెయిట్ మిషన్స్ అవి చూసుకోండి. అలాగే టైలర్ దగ్గరికి వెళ్ళండి, ఆ మీటర్ బద్ద ఒకసారి చూడండి. అలాగే పాల కేంద్రం దగ్గరికి వెళ్ళండి, ఎన్ని జగ్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, 250 ml 100 ml 1 లీటర్ ఉంటాయి, అవి ఒకసారి చూడండి. చూసి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పాట వినేది వేరును, అక్కడికి వెళ్ళి ఇది కూడా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగే చెప్పి రోడ్డు మీదకి వెళ్ళిపోకండి, మామూలుగా తెలిసిన షాప్లో ఏమైనా ఉంటుంది కదా అక్కడికే వెళ్ళండి. సరేనా? నేను దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నెక్స్ట్ లెసన్లో. అర్థమైనప్పుడు నేను అందరికీ చెప్పింది, బరువులు దేంట్లో కొలవాలి, పొడవు దేంట్లో కొలవాలి, ద్రవ పదార్థాలు దేంట్లో కొలవాలి, మిల్లీ లీటర్స్. ఓకేనా? రైట్, ఓకే, బాయ్.